వెంకటేష్ నాయుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ సంబంధించి ఈ పేరు బలంగా వినబడుతుంది. తాజాగా కొద్ది రోజుల క్రితం దాదాపు కొన్ని కోట్ల రూపాయల నోట్ల కట్టలన్నీ కూడా లెక్క పెడుతూ ఆ వీడియోలో ఈ వెంకటేష్ నాయుడు అనేటువంటి వ్యక్తి పూర్తి వైరల్ గా మారినటువంటి పరిస్థితి. అయితే వెంకటేష్ నాయుడు ఏ పార్టీకి చెందినోడు ఇవన్నీ పక్కన పెట్టుకుంటే ఆ డబ్బు గురించి వైసీపీ మాత్రం ఎటువంటి మాటలు మాట్లాడలేదు. అసలు ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, ఆ డబ్బు ఏంటి అనేది కూడా ఇప్పటివరకు ఒక కొలికి రానటువంటి పరిస్థితి. మొత్తానికి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోసపూడి శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం అండి. లిక్కర్ స్కామ్ లో మొన్న కొద్ది రోజుల క్రితం 11 కోట్ల రూపాయలు ఇక్కడ ఫామ్ హౌస్ లో సీజ్ చేయడం జరిగింది. మళ్ళీ తాజాగా ఒక వీడియోలో కోట్ల రూపాయల డబ్బులు లెక్క పెడుతూ వెంకటేష్ నాయుడు అనేటువంటి వ్యక్తి అవన్నీ కూడా చేరవేస్తున్నటువంటి వీడియో అది కూడా ఒకటి బయటకు రావడం జరిగింది. అయితే దానికి సంబంధించి పూర్తి ఆధారాలు సిటీ దగ్గర ఉన్నాయి. చెవిరెడ్డితో దిగిన ఫోటోలు అన్నీ కూడా బయట పెట్టింది ప్రస్తుత కూటమి ప్రభుత్వం. కానీ ఆయన కూటమి మనిషిని చంద్రబాబు నాయుడు గారికి బాగా క్లోజ్ అని చెప్పేసి వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు. అంత ముందు వరకు చెవిరెడ్డి సన్నిహితులను వాళ్ళే రాశారు, మళ్ళీ ఇప్పుడు చూసుకుంటేనేమో కూటమి ప్రభుత్వం దగ్గర వ్యక్తి అంటున్నారు. సరే ఇవన్నీ పక్కన పెట్టుకుంటే ఆ డబ్బుల పరిస్థితి ఏంటని చెప్పేసి వైసీపీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట కూడా మాట్లాడిన పరిస్థితి. అసలు ఏంటంటే డబ్బు గురించి ఎందుకు మాట్లాడలేదు వాళ్ళు? ఒకటి వెంకట గారు చాలా తెలివిగా ఏదైనా మాట్లాడతారు. మొదటి నుంచి ఉన్నది చూడండి, వాళ్ళ మీద ఏదైనా కేసులు వచ్చినాయి అనుకోండి, నేను తప్పు చేయలేదని ఎప్పుడు అనరు. ఏమంటారో దమ్ముంటే నిరూపించండి అంటారు. అంటే వాళ్ళకి తెలుసు మేము పక్కాగా ఆధారాలు లేకుండా చాలా పకడ్బందీగా చేసేటువంటి నైపుణ్యం మాకుంది, మీరు ఎలా నిరూపిస్తారు అనేటువంటి మాటలే మాట్లాడతారు. ఈ మధ్యకాలంలో మిథున్ రెడ్డి గారు కూడా జైల్లో ఉన్నారు కదా, ఆయన్ని పలకరించినప్పుడు బయటకు వచ్చినటువంటి వ్యక్తులు కూడా ఆయన మీద ఎటువంటి ఆధారాలు దొరకలేదు, ఆయన అరెస్ట్ చేస్తున్నారంటే తప్ప ఆయన అసలు లిక్కర్ స్కామ్ గారికి సంబంధం లేదని చెప్పి ఎక్కడ మాట్లాడలా. అంటే ఇవన్నీ ఆలోచిస్తే ఈరోజు వెంకటేష్ నాయుడు గారు అనే వ్యక్తి నోట్ల కట్టలతోటి దొరికాడు. ఆ వ్యక్తిని ఎలా అరెస్ట్ చేశారు? ఆ వ్యక్తి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి పారిపోతుండగా పట్టుకున్నారు. అయినా కూడా మాకు సంబంధం లేదంటారు. చాలా విచిత్రం. ఇప్పుడు డబ్బులు కట్టలతో కూడా వీడియోతో సహా బయటకు వస్తాయా? సిట్ ఏం చేసిందంటే మొత్తం వాళ్ళు డిలీట్ చేసినటువంటి వీడియోలను రిట్రీవ్ చేసి ఒకటి తీస్తుంటే అదంతా నకిలీ అంటారు. అసలు వెంకటేష్ నాయుడు కాదంటారు కొన్నాళ్ళకి. సంబంధం ఆ మనిషి కాదు, అది ఏ మొత్తం మార్ఫింగ్ అంటారు. ఇలా రకరకాలుగా మాట్లాడతారు. అంటే మీకు గుర్తుందో లేదో, ఎలక్షన్స్ ముందు లోకల్ బాడీ ఎలక్షన్స్ జరిగినప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అప్పట్లో పట్టభద్రుల ఎన్నికలు జరిగినాయి. అప్పుడు వాళ్ళకి అధికారంలో ఉన్నా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా తీర్పు వచ్చింది, తెలుగుదేశం పార్టీ గెలిచింది అక్కడ. అప్పుడు ఏమన్నారంటే అప్పుడు ఆ ఓటర్లు మా వాళ్ళు కాదన్నారు. వాళ్ళకి అనుకూలంగా ఉంటే మా వాళ్ళు, అనుకూలంగా లేకపోతే మా వాళ్ళు కాదు. జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం ఎలా ఉంటుందంటే బొమ్మ పడితే నా గెలుపు, బొరుసు పడితే నీ ఓటమే. చెప్పండి ఎవరు గెలుపు ఎవరు ఓటమే చెప్పండి. ఇక్కడ రెండు తనకు అనుకూలం. నిన్న కూడా అతను ఎంతో కార్యాలన ఎవరో లీగల్ డిపార్ట్మెంట్ సంబంధించిన వ్యక్తులతో మాట్లాడాడు. ఎక్కడా కూడా ఈ డబ్బు విషయం మాట్లాడ్డాడు, డబ్బు విషయం పొరపాటున మాట్లాడ్డాడు. మాకు ఇంకో వ్యక్తి ఉన్నాడు, సుందరానికి తొందర ఎక్కువ అన్నట్టుగా మా పేరు నేను ప్రతిదానికి ప్రెస్ మీట్ పెడతా వచ్చేస్తాడు. కొన్నాళ్ళు అజ్ఞాతంలో ఉన్నాడో మళ్ళీ వచ్చేమంటాడు అవి 12 బాక్సులు కదా, 11 కోట్లే ఎందుకు ఉన్నాయి, మిగతా కోటి ఏమైపోయిందని అడుగుతున్నాడు. అంటే అతనికి తెలుసు ఎక్కడ ఎంత ఉందో ఏంటో, ఏ డబ్బులు దాచేమన్నది. అంటే మనం ఏమంటున్నా సరే లిక్కర్ స్కామ్ అంటే మద్యపాన నిషేధం చేసి మాత్రమే ఓట్లు అడుగుతారని చెప్పినట్టు వ్యక్తులు ఆ లిక్కర్తో ఎటువంటి వ్యాపారం చేశారు, ప్రజల రక్త మాంసాలతో ఎటువంటి వ్యాపారం చేశారు అన్నది ఈ రోజు బయటకు వస్తుంది. ఇప్పుడు ఏమంటే ఆ కంపెనీలే మాకు కాదంటున్నారు. వాళ్ళకి సంబంధించిన పత్రికలు ఏమి రాస్తున్నారో, మేము కొత్తగా ఏమీ చేయలేదు, కొత్తగా డిస్టిలరీస్కి ఏమీ మేము అథారిటీ ఇవ్వలేదు, అన్నీ పాతవే, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో ఇచ్చినవే, మేము పైగా ప్రైవేట్లో ఉన్నదాన్ని తీసుకొచ్చి ప్రభుత్వంలో కలిపాం. ఇటువంటి మాయ మాటలు చెప్తున్నారు తప్ప ఒక ప్రశ్నకు సమాధానం చెప్పరు అక్కడ. ఏమని సరే అలా చెప్తున్నారు కదా, ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్ ఎందుకు పెట్టారు, డిజిటల్ ట్రాన్సాక్షన్ ఎందుకు పెట్టలేదు అడిగితే మాత్రం సమాధానం చెప్పరు. కొన్ని ప్రశ్నలకు సమాధానం వాళ్ళు తెలుసు, తెలివిగా ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా మాట్లాడకూడదు, ఈ దాటవేయాలన్నదే బాగా ప్రిపేర్డ్ వాళ్ళు. రోజు వెంకటేష్ నాయుడు ఇంకా ఎంతమంది ఉన్నారో అసలు ఈ కేసులో ఏవన్గా ఉన్నటువంటి రాజకేశ్వర రెడ్డి పేరు మనం ఎవరికీ తెలియదు. ఈ కేసు వచ్చిన తర్వాత అదే విజయసాయి రెడ్డి గారు బయటకు చెప్పిన తర్వాత బయటకు వచ్చింది. ఆయన ఏమంటారు, వైసీపీ వాళ్ళు వీళ్ళందరినీ కూడా బెదిరించి అప్రూవల్గా మార్చి కూటమి ప్రభుత్వం చేస్తుంది, దొంగ వామనాలు తీసుకుంటుంది అని చెప్పేసి అంటుంది. మరి దొరికిన డబ్బు అది కూడా దొంగ డబ్బే. సిట్టు పట్టుకెళ్ళి అక్కడేమో 1 కోట్ల రూపాయలు డబ్బులు పెడద్ది. అక్కడ పెడదండి, ఇలాగే ఉన్న సిట్టు ఎవరికి చేస్తుందా? ఇదివరకు లంచాలు తీసుకున్న అధికారులకు ఏం చేసేవారంటే ఒక ముందుగా ప్లాన్డ్గా కొన్ని నోట్లు వాళ్ళకి ఇచ్చి, లంచం ఇచ్చినట్టు ఇచ్చి, దానికి మళ్ళీ ఏదో కెమికల్ ఏదో పౌడర్ లాంటిది పూడ్చి అది టక్కన వచ్చి అరెస్ట్ చేసేవారు. అంతేకాని బాక్సుల్లో పెట్టేసి 11 కోట్లు లేకపోతేనేమో ఇంత డంపులు లేదా ఏ మార్ఫింగ్లు ఏంటిది? సిట్టు దర్యాప్తు అద్భుతంగా జరుగుతుంది. గతంలో ఇప్పుడు లేనట్టు విధంగా చాలా స్పీడ్గా, చాలా పారదర్శకంగా, ఎవరు ఒత్తిళ్ళు లేకుండా సిట్టు దర్యాప్తు చేస్తుంది. ఇంకా అంటుంది సిట్టు ఇంకా లోతుగా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది, ఇంకా ఎంతమంది బయటపడతారో అన్నట్టుగా. అంటే రోజుకో కృష్ణుడు 1, కృష్ణుడు 2 అంటారు చూసారా, పాత నాటకాల్లో వచ్చేవారు. అలా వస్తున్నారు రోజు తవ్వే కొద్దీ ఒక్కొక్క వ్యక్తి బయటకు వస్తున్నాడు. ఎంతమంది దాదాపు 40 మంది దాటిపోయారు. ఇప్పుడు ఇంకెంతమంది ఉన్నారు? ఇప్పుడు మిథున్ రెడ్డి గారు కూడా అదే అన్నాడు కదండి, నేను ఎక్కడో ఢిల్లీలో ఉంటాను, నాకు సంబంధం ఏంటి, ఆంధ్రప్రదేశ్ రాజ్యం అక్కడ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయంతో నాకు సంబంధం ఏంటి అని ఆయన. జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటాడు, పెద్దిరెడ్డి గారి మీద కక్షతో మిథున్ రెడ్డి గారి మీద చంద్రబాబు గారు కక్ష తెచ్చుకుంటున్నాడు.
గతంలో ఏదో కాలేజీ గొడవలు ఇది రకరకాలుగా చెప్తున్నారు. మాకు తెలిసిన సమాచారం వేరేగా ఉంది, నేను పబ్లిక్గా కూడా చెప్పలేను కొన్ని. అది వాళ్ళిద్దరి మధ్యన వైర్యం, చంద్రబాబు గారికి పెద్దిరెడ్డి గారికి మధ్యన వైర్యం వేరే ఉంది, వద్దులే అది మనం మాట్లాడుకోకూడదు. అవన్నీ అండి ఎక్కడో కాలేజీలో జరిగినాయి, 72, 73 కాలేజీలో జరిగినాయి, దాని మీద కక్ష కట్టి ఇప్పుడు అరెస్ట్ చేస్తున్నారంట. మరి ఇవన్నీ బయటపడుతున్నాయని ఏంటి, ఎలా సమర్థించుకుంటారో? ఇన్ని వేల కోట్ల రూపాయల కుంభకోణం. మనం ఢిల్లీ లిక్కర్ స్కామ్లోనే అక్కడ ఢిల్లీ సీఎంని, డిప్యూటీ సీఎంని, ఇక్కడ బీఆర్ఎస్ నాయకురాలు కవిత గారిని ఇంతమందిని అరెస్ట్ చేశారే. దాదాపు దానికంటే 25-30 రెట్లు ఎక్కువ పెద్దదైనటువంటి ఈ స్కామ్లో ఇప్పటికే తేలట్లా ఎంత అనేది క్లారిటీ లేదు. అది ఓన్లీ అఫీషియల్గా ట్రాన్స్ఫర్ అయిన అమౌంట్ 3,500 కోట్లని సిట్ అంటుంది. అసలు కనీసం బిల్స్ ఏమి లేకుండా డైరెక్ట్గా తయారీ సంస్థల నుంచి డైరెక్ట్గా షాపులకు వెళ్ళిపోయింది. వాటి బిల్స్ లేవు, ఏ బిల్స్ లేవు, డిజిటల్ ఏ సంబంధం లేదు, అలా వెళ్ళిపోయింది. అవన్నీ వాటి ఎన్ని వేల కోట్లతో తెలియదు. నేను ఏమంటున్నానంటే ఇప్పటికీ చాప కింద నీరులా వస్తుంది అన్నారు చూసారా, చాప కింద మద్యం వస్తుంది, తాడేపల్లి ప్యాలెస్ తలుపు కొడుతుందనే భయం జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఉంది. ఇప్పుడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు కాదు, ఆయన జగన్ మధ్యరెడ్డి అయ్యాడు. ఇప్పుడు ఆ పార్టీ వల్ల వైఎస్ఆర్ లిక్కర్ పార్టీ అయింది ఖచ్చితంగా. ఎందుకంటే ఎక్కడో చోట ఎంత పెద్ద తెలివితేటలున్న దొంగతనం ఉన్న వ్యక్తి కూడా ఎక్కడో చోట దొరుకుతాడు. ఈ రోజు ఏమంటారంటే వెంకటేష్ నాయుడు ఆయన గురించి, ఆయన చంద్రబాబు నాయుడు గారితో ఫోటోలు దిగాడు, లోకేష్ గారితో దిగాడు. మరి ఆయన అంటే మన టీడీపీ పార్టీ సంబంధించిన వ్యక్తి, మాకు సంబంధం లేదు. టీడీపీ పార్టీ సంబంధించినటువంటి లేదా బీజేపీ పార్టీ సంబంధించినటువంటి ఫ్లైట్లో తిరుగుతున్నాడు, మాకు సంబంధం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు కూడా చంద్రబాబుతో ఫోటో దిగాడు, ఇద్దరు కరచాలం చేసుకున్నారు. ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు, ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసెంబ్లీలో కూడా షేక్ హ్యాండ్లు ఇచ్చుకున్నారు, ఫోటోలు దిగారు. అని మామూలే. అంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా తెలుగుదేశం పార్టీ వ్యక్తి, ఎవరు ఫోటో దిగితే వాళ్ళ పార్టీతో వ్యక్తి. అంటే ఇది ఎక్కడ విచిత్రం. డబ్బు గురించి మాట్లాడరు, ఫోటోల గురించి మాత్రం అని చేసి దొరికిన సిట్టే దొరికేసిందండి వీళ్ళకి. డబ్బు మాత్రం కరెక్ట్ కాదు, అది ఏదో ఒక ఫేక్ రకరకాల. ఏదేమైనా సరే ఖచ్చితంగా మిగతా విషయాల్లో ఎలా తప్పించుకున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఈ లిక్కర్ స్కామ్లో మాత్రం ఖచ్చితంగా జైలుకి వెళ్ళవలసిన పరిస్థితి కనపడుతుంది. తిట్టికి ఇది ఇప్పుడు ఉన్నట్టుగానే పూర్తి స్వేచ్ఛ నుంచి దర్యాప్తు చేస్తే మాత్రం ఖచ్చితంగా తాడేపల్లి ప్యాలెస్ తలుపు కొడతారు. వాళ్ళు ఎప్పుడు కొడతారో భయం దొరుకుతూ ఉన్నాడు ఆయన. ఈ రోజు ఎన్ని డంపులు ఉన్నాయో మనకు అర్థం అవ్వలేదు. అది తాడేపల్లి ప్యాలెస్లో ఉన్నాయో, ఇడుపులపాయ ప్యాలెస్లో ఉన్నాయో, లేకపోతే బెంగళూరు ప్యాలెస్లో ఉన్నాయో, ఇంక ఎన్ని డంపులు బయటపడతాయో, ఎన్ని కోట్ల రూపాయలు బయటపడతాయో. ఎక్కడండి ఇది? సినిమాల్లో పెట్టుబడులు పెట్టారు, రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టారు, హాస్పిటల్స్లో పెట్టుబడులు పెట్టారు, ఆఖరికి బంగారం కొని బంగారంలో పెట్టారు. మరి దుబాయ్లో అక్కడ అపార్ట్మెంట్లు, చర్చిలు. ఇది దీన్ని రాఘవపవరంకి పాపం ఈ మాఫియా సినిమాలు తీయడం బాగా అలవాటు కదా. దీని మీద ఏమన్నా లిక్కర్ దాకా ఒక సినిమా తీయాలైనా అందులో ఆయనకి అందరూ పరిచయస్తులే, ఆయనకి సంబంధిత వ్యక్తులే, తీయచ్చు. అద్భుతమైనటువంటి ఒక సినిమా వస్తుంది ఇది. ఎక్కడంటే ఇంత పకడ్బందీగా ఒక ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి మద్యం విధానం పక్కనున్న రాష్ట్రాలు, పక్కనున్న దేశాలు ఎంతవరకు వ్యాపించిందంటే ఒక మాఫియా నడిపారు. ఈ రోజున వచ్చి మళ్ళీ ఏమంటారు, నీతి కబుర్లు అని చెప్తున్నారు. ఖచ్చితంగా ఓటి వెంకట గారు, నేను ఇందాక చెప్పినట్టు ఈ మద్యం కుంభకోణం కేసు భారతదేశంలో అతి పెద్ద స్కామ్ ఇది. ఈ విషయంలో వాళ్ళు వెళ్ళలేదు. ఖచ్చితంగా ఎవరైనా జైలుకి వెళ్ళవలసిందే. ముఖ్యంగా కింగ్ పిన్ అయితే ఎవరైనా మనం అనుకుంటున్నామో, అందరూ భావిస్తున్నారో ఆయన కూడా వెళ్ళవలసిందే. ఓకే, చాలా చక్కగా చెప్పారు సార్, థ్యాంక్ యూ.